మొదలు పెడతాను. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే వైఎన్ఆర్ గారు, మీకు ఇహా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఏంటి కాస్త టెన్షన్ గా ఉందా వైసీపీలో? ఏం లేదు సార్, చాలా కూల్ గా ఉన్నాం. ఇంకా అనేక రకాల మార్పులు చేర్పులు ఉంటాయి. తుఫాన్ ముందు ప్రశాంత్ ఆల్రెడీ సార్ తుఫాన్ ముందు ప్రశాంతతేమో. ఎందుకు తుఫాను? ఇప్పుడు మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి మేము సీట్లు ఇస్తున్నాం తప్ప పక్క పార్టీ వాళ్ళని లాక్కొని వాళ్ళకే మేము సీట్లు ఇవ్వట్లేదు కదా. మేము ముందు మా పార్టీలో ఒక్కొక్క నియోజకవర్గంలో 3, 4, 5 కూడా కాంపిటీషన్ ఉన్నారు. సో పోయినసారి ఒక్కరికి అవకాశం ఇవ్వచ్చు, ఈసారి ఇంకోళ్ళకి ఇవ్వచ్చు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఇంకోళ్ళకి ఇవ్వచ్చు. సో ముందే మేము ప్లాన్ గానే మేము ముందే చెప్తా ఉన్నాం, ఇది కూడా మీకు ఇక్కడ అవకాశం లేకపోతే ఇంకో కాన్స్టిట్యున్సీకి మారుస్తా ఉంటున్నాం, లేదు మీకు ఎక్కడ అవకాశం లేవు నెక్స్ట్ అధికారంలోకి రాగానే మళ్ళీ ఎమ్మెల్సీ ఇంకోటి అవకాశం ఇస్తామని చెప్తున్నాం. మేము ఆ విధంగా ప్లాన్ గా చేసుకోబట్టే కదా మాకు 151 సీట్లు వచ్చినాయి పోయినసారి. అవును, రేపు ఇప్పుడు 175 మేము టార్గెట్ గా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయి. దాంట్లో మాకు లేనటువంటి ఇబ్బంది, మా నాయకులకు లేనటువంటి ఇబ్బంది, అవతల మాకు ఆపోజిట్ గా ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎందుకు వస్తుంది అనేది ఇక్కడ మనం $1 మిలియన్ క్వశ్చన్. $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే అది కాదు. $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకాలు చూసి ముఖ్యమంత్రిని చూసి ఓట్లేసే పరిస్థితి ఉన్నప్పుడు అభ్యర్థి ఎవరుంటే ఏంటి? పైగా మీ పార్టీ పైన గుర్తుపైన గెలిచిన అభ్యర్థి ఉన్నారు, ఆయన మళ్ళీ మార్చాల్సిన అవసరం ఏంటి? అది $1 మిలియన్ ప్రశ్న. ఎస్, మీరు అడిగిన దానికి 100% దాన్ని. పోయినసారి మేము 3 పార్లమెంట్ సీట్లు ఓడిపోయాం సార్. ఆ 3 పార్లమెంట్ సీట్లలో మేము 6 అసెంబ్లీలు గెలిచాం. అంటే ఒక పార్లమెంట్ లో 7 ఉంటాయి అసెంబ్లీలు. 7లో 6 అసెంబ్లీ సీట్లు గెలిచి పార్లమెంట్ స్థానాన్ని మేము ఓడిపోయాం. కారణం ఏంటి? క్రాస్ ఓటింగ్ జరిగి ఉండొచ్చు, క్యాండిడేట్స్ ని బట్టి ఇంకో దాన్ని బట్టి. అంటే ఏంటి, ఆ 3 అసెంబ్లీ స్థానాలు కూడా 3 పార్లమెంట్ స్థానాలు కూడా కేవలం 5,000 ఓట్లతో మేము ఓడిపోయాం. అంటే ఆ 3 పార్లమెంట్లు కూడా మేము గెలవాల్సినటువంటిది 25కి 25 మేము గెలవాల్సిన పార్లమెంట్ లో 22 గెలిచాం. అంటే 5,000 ఓట్లతో ఓడిపోయాం. రేపు పొద్దున అలాంటివి జరగకూడదు కదా. అలాంటివి జరగకూడదు అన్నప్పుడు మేము పెట్టుకున్నటువంటి టార్గెట్ 120, 130 కాదు కదా. మాకు 67 వచ్చినాయి, దాని తర్వాత 151 వచ్చినాయి. ఇప్పుడు 151కి మించి 175 రావాలన్నప్పుడు ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. మన మధ్యప్రదేశ్ లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలిచింది. అంతకుముందు గెలిచినటువంటి స్థానాల కంటే ఎక్కువ స్థానాలతో విజయం సాధించింది బీజేపీ పార్టీ. 12 మంది సిట్టింగ్ మంత్రులు ఓడిపోయారు. మరి బీజేపీ మళ్ళీ గెలిచింది కదా అక్కడ. మళ్ళీ మన సిట్టింగ్ మంత్రులు 12 మందిని మార్చుంటే ఆ 12లో 8, 9 గెలుచుండేది కదా. అట్లా ఎట్లా ఉండదు అంటే ఒక కాన్స్టిట్యున్సీలో. కానీ కర్ణాటక ఎగ్జాంపుల్స్ ఏంటంటే కర్ణాటకలో 40 మందిని 50 మందిని మారిస్తే ఒక్కరు కూడా గెలవలేదంట బీజేపీ. వాళ్ళ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎట్లా ఉంది ఏంటి, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటి, అది ఫర్దర్ నేను బట్టి మేమైతే క్లియర్ గా చెప్తున్నాం. ఏమని? మేము అభ్యర్థులు మార్పులు చేర్పులు ఉంటాయని చెప్తున్నాం. పోయినసారి మంగళగిరి రెడ్డి సామాజిక వర్గానికి 2 సార్లు ఇచ్చాం, ఈసారి బీసీకి ఇవ్వాలనుకున్నాం. అదేవిధంగా రేపల్లి ఉంది, అంతకుముందు మత్స్యకార సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చున్నాం. ఓడిపోయినా కూడా మోపిదేవి గారిని మళ్ళీ మేము కేబినెట్ లో తీసుకున్నాం, మంత్రిగా ఇచ్చాం. తర్వాత మళ్ళీ రాజ్యసభ ఇచ్చాం. ఈసారి గౌడ్ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. అలా డిఫరెంట్ మీరు అనుకుంటున్న ఈ మాటలన్నింటినీ ప్రజలకు కన్విన్స్ చేయాలి. ప్రజలు కన్విన్స్ అవ్వాలంటే దానికంటే ముందు మీ నాయకులు కన్విన్స్ అవ్వాలి కదా. మీ నాయకులు కన్విన్స్ అవ్వట్లేదు కదా, అది ప్రాబ్లం. ఏ నాయకుడు కన్విన్స్ కావట్లేదు? వంశీకృష్ణ గారు చిన్న నాయకుడు కాదు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేసి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఏంటి ఊరుకోండి సార్. ఇదే వంశీకృష్ణ గారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి వెళ్ళిపోతున్నాను, నేను పవన్ కళ్యాణ్ నాయకత్వాలు, పవన్ కళ్యాణ్ ఇట్లా అనే సిద్ధాంతాలు నచ్చి వెళ్తున్నాను అని చెప్పాడా సార్? నాకు నిన్న మీరు ఆయన బయట ఒకసారి వినండి వైఎన్ఆర్ అన్న. నిన్న ఆయన బయట ఏం చెప్పాడు? నేను జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వెళ్తున్నాను ఎక్కడే చెప్పలా. నాకు జగన్మోహన్ రెడ్డి గారిని నేను వ్యతిరేకించట్లేదు, నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలనుకుంటున్నాను, నాకు అక్కడ సీటు వాళ్ళు ఇవ్వటం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ ఇవ్వటం లేదు కాబట్టి జనసేనలో ఖాళీగా ఉంది, వాళ్ళు ఇస్తానన్నారు కాబట్టి వెళ్తున్నా అని చెప్పాడు సార్. అంతే తప్ప నేను పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి వెళ్తున్నాను, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు నచ్చకుండా వెళ్ళిపోతున్నాను, లేదంటే వైఎస్ఆర్ జనసేనలో పోయినప్పుడు జనసేన సిద్ధాంతాలు చెప్పే కదా ఓట్లు అడగాల. నిర్ణయం వైఎన్ఆర్ గారు రేపు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఏం మాట్లాడతాడని నేను మాట్లాడలేదు సార్. నిన్న ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినప్పుడు జనసేనలో జాయిన్ అయిన తర్వాత ఆయన మాట్లాడింది ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేనలో పోయినసారి కూడా పోటీ చేసింది. జనసేనకి అప్పుడు లేని కన్సిడరేషన్ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడు ఇస్తున్నారంటే జనసేన బలపడిందా? జనసేనలో వెళ్తే గెలుస్తామా, జనసేనలోకి వెళ్తే ఎమ్మెల్యే కాగలననే ఆలోచన ఆయనకు వస్తేనే కదా. మీరు అన్న క్వశ్చన్ నేను సమాధానం చెప్తా. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర 175 స్థానాలకి 175 మంది అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేస్తారు.
సో 175 స్థానాలకు సంబంధించి 300 మందో లేదా 400 మందో 500 మందో విపరీతమైన కాంపిటీషన్ మా దగ్గర ఉంది. మేము ఇవ్వలేను అన్నప్పుడు పక్క పార్టీలోకి వెళ్తే వాళ్ళ దగ్గర సీట్లు దొరుకుతున్నాయి. అంటే ముందు పోటీ చేయడానికి అవకాశం దొరుకుతుంది. అక్కడ మా దగ్గర అవకాశం దొరకట్లా. మా దగ్గర ఒకళ్ళకి 4 కాంపిటీషన్ ఉన్నారు. అంటే అవతల వాళ్ళకి మీరు వస్తారా రండి, వైఎన్ఆర్ గారు మీరు వస్తారా, మీకు 2 సీట్లు ఇస్తాం, మీ ఆఫీస్ లో ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉంటే మీకు 3 ఇస్తాం, ఇంకెవరన్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారా సార్ మీకు 4 ఇస్తాం, వాలంటీర్లు ఎవరన్నా ఖాళీగా ఉంటే వాళ్ళకి ఒక 5 ఇస్తాం. నా దగ్గర చాలా బ్రహ్మాండమైన ఆన్సర్లు నేను చెప్పను కానీ జనసేన వాళ్ళని అడుగుతాను.